ఈ వీడియోలో మనము చాలా సింపుల్ రెసిపీ, సింపుల్ స్నాక్ అని కూడా అనుకోవచ్చు. చాలా సింపుల్ అండి, పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్ మాత్రము వర్షాకాలము మనం తయారు చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్నాక్ని మనము చాలామంది తయారు చేసుకుంటూనే ఉంటారు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వర్షానికి తింటుంటే అండి పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పగా చాలా బాగుంటాయండి. తీతిగా కూడా ఉంటాయి. ఈ స్నాక్స్ని మనము ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు. బయట కూడా మనకి అమ్ముతూ ఉంటారండి, కానీ ఇంట్లో తయారు చేసుకుంటే శ్రేష్టం కదండి, మంచిది. కాబట్టి అద్దెలకి ఇంట్లో తయారు చేసుకొని తిన్నాం. ఇప్పుడైతే మనము ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనం తయారు చేసే ముందు ఏం చేయాలంటే వీడియోని అయితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కొత్త వారు కూడా సపోర్ట్ చేయాలి. మీ అందరి మనకు నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ విలువైన టైంని మాత్రము మన ఛానల్కి కేటాయిస్తూ చక్కగా చూస్తున్నందుకు మీ అందరికీ మాత్రము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఉంటానండి. మీ ఆదరమానాలు ఎప్పుడు ఇలాగే కొనసాగించాలండి. ఓకేనా? మరి ఇప్పుడైతే మనము ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనమైతే చట్పట్ స్నాక్ కోసము స్వీట్ కార్న్ తీసుకుంటున్నాము. ఈ స్వీట్ కార్న్ అయితే మనకి చక్కగా ఒలిచేసుకొని పెట్టుకోవాలి. డబుల్ బాయిలింగ్ కోసము జాలి గంటలో తీసుకొని కింద మనము గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ గిన్నె మీద వీటిని పెట్టుకోవాలి. మనము ఫస్ట్ మాత్రము క్లీన్ చేసుకోవాలి. ఒకసారి వాటర్తో వాటిని క్లీన్ చేసుకొని తర్వాత ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని మనము స్టవ్ మీద పెట్టేసుకొని పైన దీని మీద ఇంకొక ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇవి ఉడికేలోపు ఆనియన్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాం. మనకి చాలా సన్నగా అయితే తరుక్కోవాలండి, ఫైన్ చాపు. అసలు మనకి ఆనియన్ ముక్కలు తగులుతున్నట్లుగా తెలియకూడదు, అంత సన్నగా అయితే మాత్రము చాప్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా అలాగేనండి. ఇంక ఈ రెండు వేసుకొని మనము వాటిలో మిక్స్ చేసుకొని కొంచెం మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా కలుపుకొని తింటే అండి సూపర్గా ఉంటుంది. చూపిస్తాను నెక్స్ట్. నేను ఈ ఆనియన్స్ అయితే చక్కగా కట్ చేసుకుందాం. ఒక్క ఆనియన్ అయితే సరిపోతుందండి, మనకి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి క్వాంటిటీని బట్టి మనము ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కార్న్ అయితే మనం ఉడికించేసుకున్న తర్వాత ఇంకా సింపులే అండి. దీనిలో మనము ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవడం, తర్వాత కొత్తిమీర మొత్తం ఒకసారి చేసేసుకోవచ్చు అండి, ఏం పర్లేదు. ఏముంది, అన్నీ మిక్స్ అవ్వడమే కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ దీనిలో ఏం చేద్దామంటే కారం ఒక 1/2 స్పూను, తర్వాత ఇందులో సాల్ట్ మనకు రుచికి తగినట్లుగా వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకుంటున్నాను నేను. తర్వాత చాట్ మసాలా పౌడర్, ఇది మాత్రము మస్ట్ అండ్ షుడ్, అంటే తప్పకుండా వేసుకోవాల్సిందే. ఇది వేస్తేనే రుచి మనకి బాగా తెలుస్తుంది. ఎంతండి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత మనము ఇందులో చిన్న లెమన్ ముక్క ఒకటి మనము పిండుకోవాలి. ఇలా మొత్తముని మనము ఏం చేద్దామంటే ఇప్పుడు కలిపేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్, చట్పటా స్నాక్ అయితే మనకి ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఈ స్నాక్ని మనం కనుక తింటే పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులో మనకి పుల్లగా, కారంగా, ఉప్పగా రుచి అయితే బాగా తెలుస్తుంది. అంతేకాకుండా చాట్ మసాలా వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ మనకి రుచిని అయితే విపరీతంగా పెంచేస్తుంది. ఈ స్వీట్ కార్న్ చట్పటా చాట్ అనుకోవచ్చు, స్నాక్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఇక మన ఇష్టం అండి. చూస్తున్నారా, ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాము. మనం తప్పనిసరిగా డబల్ బాయిలింగ్ అయితే మాత్రము చేసుకోవాలి. ఈ కార్న్ని పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ స్నాక్ అయితే మాత్రము మనము కార్న్ ఉడికించి ఇచ్చామనుకోండి పిల్లలకి, వాళ్ళే చక్కగా ఒక ఆనియన్ కట్ చేసేసి ఇట్లా అయితే మాత్రము స్నాక్ని అయితే తయారు చేసి మనకి ఇస్తారు. అంత ఈజీ రెసిపీ. ఓకేనా? మరి ఎట్లా ఉందండి చట్పటా అంటే మనకి కారం తెలుస్తూ కార్న్లో స్వీట్నెస్ కూడా తెలుస్తుంది. అందుకని చెప్పేసి మనము ఈ పేరైతే పెట్టుకున్నాము. ఓకేనా? మరి ఎలా అనిపిస్తుంది? చూస్తుంటే తిందామనిపిస్తుంది కదండి. ఇప్పుడైతే మనము దీన్ని టేస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు మనకి టేస్టింగ్ టైము.
దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకేనా అండి? చూస్తున్నాను నేను. బా సూపర్ ఉందండి. మస్ట్ అండ్ షుడ్గా మాత్రము తయారు చేసుకొని వర్షం వచ్చినప్పుడు ఇట్లా తింటే కనుక మళ్ళీ మర్చిపోలేము ఈ టేస్ట్ని అయితే మాత్రము. పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు వర్షానికి. అట్లాగే తప్పకుండా కూడా మీ అందరూ కూడా ఈ స్నాక్ని అయితే తయారు చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఈ వీడియో అయితే ఏం చేస్తున్నానండి, ఇలాంటి ఈజీ రెసిపీస్ అయితే మనము ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవచ్చు. చేసినట్లే ఉండదు మనకి. తప్పకుండా మీ అందరూ కూడా ఈ వీడియోని మాత్రము చూసి ఇలా చేసుకోండి. ఓకేనా? మరి మీ అందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్త వారు కూడా మన ఛానల్ని మీ అందరి ఆదరాభిమానాలు కూడా ఎప్పుడు ఉంటాయని నేనైతే మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ముందుకు నడిపిస్తున్నారు, మీ టైంని మాకు కేటాయిస్తున్నారండి. మీ విలువైన టైంని కేటాయించడం అంటే చాలా విలువ కదండి మనకి టైము. అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాయ్ అండి.